వెల్కమ్ టు మహా న్యూస్. ప్రేక్షకులందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు. మరి ఈ సంక్రాంతి పర్వదినాన బిగ్ బాస్ బ్యూటీ మోనల్ గజ్జర్ మనతో పాటు ఉన్నారు. ఆవిడని అడిగి బిగ్ బాస్ గురించి, ఆ తర్వాత బిగ్ బాస్ తర్వాత తన లైఫ్ చేంజింగ్ కి సంబంధించిన మరిన్ని విశేషాలు తెలుసుకుందాం. హలో మోనల్ జీ. హలో, జై శ్రీకృష్ణ. జై శ్రీకృష్ణ. హ్యాపీ సంక్రాంతి. మీరు కూడా సంక్రాంతికి శుభాకాంక్షలు. థ్యాంక్ యూ సో మచ్. సో మొత్తానికి బిగ్ బాస్ హ్యాంగ్ అవుట్ నుంచి బయటపడ్డారా? అవును, అంత టైమే లేదు, అంటే తొందరగా వర్క్ స్టార్ట్ అయింది. సో అట్లా ఫ్రీ వస్తే ఇప్పుడు నచ్చలేదు. ఓకే, అలవాటు అయింది బిజీ అవ్వడానికి. సో ఇప్పుడు ఫ్రీ ఉన్నారా, బిజీ ఉన్నారా? బిజీ ఉండే, అది లేట్ అయింది. ఓకే, అంటే ఎట్లా అనిపించింది బిగ్ బాస్ జర్నీ? బిగ్ బాస్ జర్నీ నా కోసం డెఫినెట్లీ లైఫ్ చేంజింగ్ ఉంది. అంటే నాకు బిగ్ బాస్ వల్ల ఈ సెకండ్ అవకాశం వచ్చింది, తెలుగు ఆడియన్స్తో కనెక్ట్ అవ్వడానికి, లేకపోతే తెలుగు మూవీ ఇండస్ట్రీలో మళ్ళీ ఒక అవకాశం వచ్చింది. సో ఐ థింక్ ఫర్ మీ ఇట్స్ లైఫ్ చేంజింగ్. ఓకే, సో అంటే బిగ్ బాస్ కంటే ముందు అంటే హీరోయిన్ గా ఉన్నప్పుడు రాని గుర్తింపు బిగ్ బాస్ తో వచ్చింది అని చెప్పేసి అనుకుంటున్నాను. హీరోయిన్ గా అట్లా చెప్పకు, ఎందుకు నేను వేరే లాంగ్వేజ్ లో వర్క్ చేస్తుంది. ఇప్పుడు బిగ్ బాస్ ముందు ఆల్సో నా గుజరాతీ మూవీ ఉంది, ఒకటి తమిళ్ మూవీ చేశాను, నా హిందీ మూవీ ఇప్పుడు రిలీజ్ అయింది 7 Jan కాగజ్. సో నేను వేరే లాంగ్వేజ్ లో వర్క్ చేస్తుంది, తెలుగులో వర్క్. అంటే తెలుగు ప్రేక్షకులకి ఇంత అభిమానం, అంటే బిఫోర్ బిగ్ బాస్ కంటే కూడా బిగ్ బాస్ తర్వాత ఫ్యాన్ బేస్ తెలుగులో మీకు చాలా పెరిగిపోయింది. ఇది తప్పకుండా. సో అప్పుడే పెరిగిపోయింది అని చెప్పేసి అంటారు. అదిరిపోయింది యాక్చువల్లీ. సో ఎలా అనిపిస్తుంది ఒక్కసారి బిగ్ బాస్ హౌస్ నుంచి బయటకు వచ్చిన తర్వాత తెలుగు ప్రేక్షకుల అభిమానం, ఇంత ఫ్యాన్ బేస్ చూసి? అంటే అదే I compared myself with మిగతా వాళ్ళ వేరే కంటెస్టెంట్. తనకు ఏమంటే ప్రేక్షకులు తెలుసు, అంటే హారిక ఇల్లు ఇక్కడ, అఖిల్ ఇల్లు ఇక్కడ, సోహెల్ ఇల్లు ఇక్కడ. నాకు ఒక ప్రాపర్ ప్లేస్ లేదు ఎప్పటి నుంచి. సో నాకు అంటే సోషల్ మీడియా ఇస్ ఒక్కటే ప్లాట్ఫామ్ వేర్ ఐ కెన్ కనెక్ట్. ఈ పాండమిక్ లో ఫ్యాన్ గెట్ టుగెదర్ అటు కరెక్ట్ కాదు. సో of course చాలా హ్యాపీ ఫీల్ అవుతున్నాను. ద సేమ్ టైమ్ ఐ ఫీల్ సమ్వేర్ ఐ ఆల్సో వాంట్ టు సీ దెమ్, మీట్ దెమ్. బట్ ఎలా చేయాలి? బట్ స్టిల్ ఈ సిచ్యువేషన్ లో ఇప్పుడు వద్దు. ఐ థింక్ నెక్స్ట్ మంత్ ప్రాబబ్లీ ఐ విల్ ప్లాన్ ఒక చిన్న గెట్ టుగెదర్ లాగా. సో ఫ్యాన్స్ కి పండగ అన్నమాట. నాకు నా కోసం పండ. సో నెక్స్ట్ మంత్ డెఫినెట్లీ ప్లాన్ చేస్తుంది. అయితే త్వరలో సంక్రాంతి, ఇంకో సంక్రాంతి పండుగ చేసుకోబోతున్నారు మోనల్ ఫ్యాన్స్ అంతా. సో అసలు ఎక్స్పెక్ట్ చేశారా 100 days పైన, 100 days లో ఉన్నన్ని రోజుల్లో ఇంత ఆదరణ వస్తుంది ప్రేక్షకుల నుంచి మీకు అని చెప్పేసి? అసలు ఏం తెలీదు, హౌస్ లో ఏం తెలీదు, అవుట్ సైడ్ ఏం జరుగుంది అంటే. నాకు ఫస్ట్ 3-4 weeks కొంచెం కష్టపడాను, అంటే బికాస్ లాంగ్వేజ్, కల్చర్, ఫుడ్ అన్నీ డిఫరెంట్. ఇప్పుడు సడన్ గా 16 different సెట్ ఆఫ్ పీపుల్ టు కంటిన్యూ చేయాలి, కొంచెం కష్టపడుతున్నాను. బట్ 5th week నుంచి అలవాటు అయింది. తర్వాత ఓకే అర్థమైంది ఎలా చేయాలి అంటే. అండ్ ఐ థింక్ ఐ స్టార్టెడ్ టాకింగ్ మోర్ ఇన్ తెలుగు ఆఫ్టర్ 4th week. అవును, అంటే సో ఐ థింక్ దట్ హెల్ప్ మీ అలా. అంటే చాలా కష్టపడ్డారా తెలుగు నేర్చుకోవడానికి, మాట్లాడడానికి? ఒక్కొక్క టైంలో అయితే తెలుగు మాట్లాడాలి అనుకొని మాట్లాడలేక ఏడ్చిన సిచ్యువేషన్స్ కూడా ఉన్నాయి కదా. ఓమోమో, ఐఎమ్ సో హ్యాపీ మీరు కరెక్ట్ నాకు అర్థమైంది, అంటే నా పరిస్థితి యూ అండర్స్టూడ్. ఐఎమ్ సూపర్ హ్యాపీ. యా, సో మెనీ టైమ్ అట్లా జరిగింది. అంటే నాకు తెలుసు ఏమవుతుందని, బట్ ఎలా చెప్పాలి? అరే మళ్ళీ ఇంగ్లీష్ లో చెప్తే సమ్ టైమ్ ఈవెన్ ఐ రిమెంబర్ 4th week కూడా నామినేట్ చేస్తే నాకు రీజన్ ఉండే, బట్ ఎలా చెప్పాలి తెలుగులో? సో ఐ వాజ్ లైక్ ఇన్ 1 sentence or 2 sentences లో చెప్పి తొందరగా ఫినిష్ చేయి. ఐ వాజ్ లైక్ పీపుల్. సో నా మిగతా కంటెస్టెంట్ అంటే ఎందుకు మోనల్ ప్రాపర్ గా రీజన్ చెప్పలేదు? అరే రీజన్ ఉండే, ఎలా చెప్పాలి తెలీదు. బికాస్ అలా భయపడుతున్నాను, అంటే నామినేషన్ లో బిగ్ బాస్ చెప్తే మోనల్ తెలుగులో మాట్లాడండి, ఇట్స్ సో గలీజ్ ఫీల్ అవుతున్నా అంటే. సో అలా అసలు ఎక్కువ చెప్పకు అట్లా డిసైడ్ చేశారు. బట్ స్లోగా ఐ అండర్స్టూడ్. సి బిగ్ బాస్ హౌస్ లో మీరు వేరే లాంగ్వేజ్ లో మాట్లాడితే అనౌన్స్మెంట్ వస్తుంది, బట్
క్లారిటీ కాబట్టి వేరే లాంగ్వేజ్ యూజ్ చేయాలి, చేయలేదు, చేస్తే ఏమవుతుంది తెలీదు. ఓకే, సో ఆల్వేస్ ఒక స్కాడ్ వాళ్ళ ఫీలింగ్, భయం ఉంది. వాట్ ఇఫ్ బిగ్ బాస్ ఇప్పుడు అనౌన్స్మెంట్ వస్తుంది, సో కంటిన్యూస్లీ మైండ్ రింగ్ అవుతున్నాను, అరే మూనల్ తెలుగులో మాట్లాడండి. సో ఐ థింక్ భయతో ఐ కుడెంట్ సో చాలా కష్టపడి నెట్టుగా వచ్చారు. సో ఇప్పుడు ఓకేనా మరి? ఇప్పుడు అసలు భయం లేదు, బట్ ఒక వాయిస్ డెఫినెట్లీ మైండ్ లో ఉంది, తెలుగులో చెప్పాలి మాట్లాడి. రైట్. అంటే బిగ్ బాస్ హౌస్ లో ఉన్నన్ని రోజులు అంటే మీరే కాకుండా తెలుగు వచ్చిన వాళ్ళు కూడా ఇంగ్లీష్ లో మాట్లాడడం జరిగింది కదా, చాలా సార్లు బిగ్ బాస్ కూడా అనౌన్స్ చేయడం జరిగింది. సో దానికి ఏమంటారు మీరు? అంటే ఐ డోంట్ సీ అదర్ పర్సన్, ఐ సీ అంటే బిగ్ బాస్ హౌస్ లో ఎంటర్ తర్వాత 6 రూల్ ఫాలో చేయాలి. 6 రూల్లో మెయిన్ ఇంపార్టెంట్ రూల్స్ అంటే ఇది, తెలుగులో మాట్లాడండి. ఐఎమ్ గుడ్ విత్ 5 subjects, 5 rules తో ఐఎమ్ గుడ్. ఓకే, ఒకటే సబ్జెక్ట్ అంటే కొంచెం కష్టం. సో ఇది ఐ థింక్ 1 month 4 week తర్వాత గ్రిప్ వచ్చింది, తర్వాత ఎక్కువ వచ్చింది. సో ఐ వాస్ ట్రయింగ్ మై బెస్ట్ టు టాక్. ఇప్పుడు వేరే వాళ్ళ పర్సన్ బ్రేక్ చేస్తున్నారు, బట్ ఐ థింక్ దే ఆల్సో హ్యావ్ ఒక హ్యాబిట్, అలవాటు వచ్చింది కదా, అలవాట్లో ఫ్లోలో అట్లా వెళ్ళిపోతూ ఉంటారు. అండ్ ఎప్పుడు ఇఫ్ ఐ హ్యావ్ టు గో ఇన్ డిస్కషన్, డీప్ డిస్కషన్, ఇంగ్లీష్ వస్తుంది, సమ్ టైమ్ హిందీ వస్తుంది. అంటే నార్మల్ గా మాట్లాడే ప్రాబ్లం లేదు, బట్ సమ్ వర్డ్ ఇంగ్లీష్ వస్తుంది. అంటే ప్రాపర్ తెలుగు అంటే నాకు కూడా కష్టం. ఓకే, కానీ మీరు నామినేషన్ లో చాలా టైమ్స్ వచ్చారు, అప్పుడు అనిపించలేదు అంటే నామినేషన్స్ వచ్చిన ప్రతిసారి మీరు సేవ్ అయ్యారు, జస్ట్ ఫైనల్స్ కి 1 week ముందే వచ్చారు మీరు. సో అప్పుడు అనిపించిందా ఓకే ఎక్కడో ప్రేక్షకులకి నేను కనెక్ట్ అయ్యాను, అందుకే నేను సేవ్ అవుతున్నాను అని చెప్పేసి అప్పుడు తెలిసిందా? అయ్యో చాలా భయపడుతున్నా నామినేషన్ వల్ల. And then I think 8th week తర్వాత కన్ఫర్మ్ అయింది I'm gonna be always. I think first అఖిల్ నాకు నామినేట్ చేశాను, తర్వాత ఎవ్రీబడి గాట్ దిస్ థింగ్స్ బిఫోర్ నామినేట్ చేస్తే దే యూస్ టు థింక్. అఖిల్ నామినేట్ చేశారు, తర్వాత ఎవ్రీబడి థాట్ అరే తన ఫ్రెండ్ నామినేట్ చేస్తున్నారు కదా, సో వీ కెన్ నామినేట్, అట్లా అయింది. సో ఐ నో ఐ వాజ్ అ టార్గెట్ ఓకే, అని ఒకటే టార్గెట్ అంటే తన తెలుగు రాదు, 1, that's like కంపేర్ చేస్తే అఫ్ కోర్స్ yes 1. సెకండ్ చాలా సిలీ రీజన్ తో నామినేట్ అయింది, ఇప్పుడు ఎలా చెప్పాలి. అండ్ when they used to nominate I used to laugh అంటే it is like you want to say something and I was like అంటే ఇలా ఏం చెప్పాలి, యాక్చువల్లీ తప్పు లేదు బట్ చేస్తున్నారు కదా, దెర్ ఇస్ నో రివర్స్. ఒకసారి నామినేట్ అయ్యాను. సో ఐ యూస్ టు లాఫ్. తర్వాత ఐ వాస్ లైక్ ఓకే అలవాటు అయింది ఇప్పుడు. ఓకే, ఎన్ని వీక్స్ ఉంటాను అనుకున్నారు అసలు బిగ్ బాస్? when I came in the house నాకు తెలుసు 5-6 weeks తో తప్పకుండా ఐ విల్ స్టే అట్లా. సో 6 week clothes I got it with me. Okay. So 6 weeks నాకు తెలుసు ఓకే 6 week తో డెఫినెట్ లైక్ తప్పకుండా సర్వైవ్ చేస్తుంది, తర్వాత తెలీదు. బట్ 14th week when I got out I was happy, but somewhere I felt because when I saw so many footage and I was like చిన్న సంథింగ్ మిస్టేక్ అయింది ఇక్కడ తెలీదు. సో I couldn't reach on 15th week, but I'm still happy. Okay. I got నాకు ప్రాజెక్ట్ వచ్చిందా, because I came out ఒక 1 week early వస్తే I got project. I got so much love towards audience. ఇప్పుడు 5 వస్తే ఏమవుతుంది, all fame everything is divided. So I think God has good plan. చేయండి. So I am super happy I was in top 6. ఓకే, సో అసలు అనుకున్నారంటే 16 డిఫరెంట్ మెంటాలిటీస్తో మీరు ట్రావెల్ చేయాల్సి వస్తుంది. అసలు గతంలో ఇంత ముందుకు ఎప్పుడైనా అంటే మరి ఇన్ని రోజులు కాదులేండి, 1-2 రోజులు ఇట్లాంటి ఎక్స్పీరియన్స్ ఏమైనా జరిగిందా మీకు? హౌస్లోకి వెళ్ళిన తర్వాత మిమ్మల్ని మీరు ఎట్లా సర్వైవ్ చేసుకున్నారు? See, I survived because I was seeing వేరే వాళ్ళ పర్సన్ మిస్టేక్ చేస్తున్నారు, అదే మిస్టేక్ తో పాటు దే ఆర్ గెటింగ్ ఎలిమినేటెడ్. సో ఎలా చేయద్దు. సో ఐ వాజ్ అనలైజింగ్ ఒక పర్సన్ లైక్ సూర్యకిరణ్ గారు నామినేట్ అయ్యారు, ఎందుకు నామినేట్ అయ్యారు? ఓకే, నామినేట్ వచ్చారు నో ప్రాబ్లం, ఎలిమినేట్ ఎందుకు అయ్యారు? సో దట్ ఈస్ అ రీజన్. ఒక 1 week ఫుల్ so many incidents happening. Every person has a problem. So I was observing ప్రతి వీక్ లైక్ వీకెండ్ తో నాగార్జున సార్ ఒక పర్సన్ గురించి చెప్తున్నారు. అఫ్ కోర్స్ నా గురించి ఆల్సో చెప్పాను, నేను ఏం మిస్టేక్ చేస్తుంది అంటే
అన్ని ఎవరెవరు ఒక్కొక్క పర్సన్తో కరెక్ట్ చేస్తున్నారు. సో ఐ వాజ్ వర్కింగ్ ఆన్ ప్రతి వీక్ నాతో నేను వర్క్ చేస్తున్నాడు. ఓకే ముందర ఎక్కువ తెలుగులో మాట్లాడండి అండ్ సార్ చెప్పాను ముందర నెక్స్ట్ టైం నాకు మీతో సంథింగ్ పాట కావాలి అని. ఐ వాజ్ ప్రిపేరింగ్ మై సెల్ఫ్ యునో ప్రతి వీక్ అట్లీస్ట్ 5-6 వీక్ మొత్తం ప్రిపేర్ చేస్తుంది. సంథింగ్ తెలుగులో చెప్పాలి ఆర్ యునో మాట్లాడండి అంటే ముందు రోజే సాటర్డే సండే వస్తే ముందు రోజే తెలుగులో ప్రాక్టీస్ చేస్తూ మీరు ఏం స్పీచ్ రెడీ చేసుకున్నారు తెలుగులో ఎట్లా మాట్లాడాలి అని చెప్పేసి నేను చేస్తుంది. రిలీజ్ అయ్యారు ఇది ఐ వాజ్ లిటరలీ లైక్ చిన్నపిల్లలాగా అలా గుజరాతీ రాసి తర్వాత బై హార్ట్ చేస్తుంది అట్లా అలా చెప్పాలి అలా చెప్పాలి. సో ఐ థింక్ ఇట్స్ బ్యూటిఫుల్ ఎక్స్పీరియన్స్. బట్ ఐ థింక్ మిగతా వాళ్ళ మిస్టేక్ తో ఐ వాజ్ లెర్నింగ్ అంటే ఒకటి ఎలిమినేషన్ ఎందుకు అయింది, మిస్టేక్ ఏం జరిగింది. సో ఐ వాజ్ అనలైజింగ్ ద గేమ్ బికాస్ ఇట్ వాస్ నాట్ ఓవర్ ఆల్వేస్ ద టాస్క్, ఇట్స్ అబౌట్ అ మైండ్ గేమ్. ఓకే ఇట్స్ అ పర్సనాలిటీ గేమ్. నార్మల్గా మీరు ఎలా ఉన్నారు అండ్ ఒక సిచ్యువేషన్ వస్తే మీరు ఎలా రియాక్ట్ అవుతున్నాను, ఐ థింక్ దాట్ ఈస్ అ బిగ్ బాస్ విచ్ ఐ అనలైజ్. సో ఐ థింక్ ఐ సర్వైవ్ బికాస్ మై పేషెన్స్ లెవెల్ బిగ్ బాస్ ముందు బిగ్ బాస్ తర్వాత చాలా చేంజ్ అయింది. అవును, బిగ్ బాస్ లో ఉన్నప్పుడు కూడా చాలా సార్లు చెప్పారు మీరు నాకు కోపం ఎక్కువ నాకు కోపం ఎక్కువ అని చెప్పేసి. కానీ బిగ్ బాస్ లో మేము చూసిన మోనల్ ఎప్పుడు అంటే చాలా ఎమోషనల్, ఎక్కువ చిన్న చిన్న విషయాలకి చాలా సెన్సిటివ్, తను ఏడుస్తూ ఉంటుంది, ఓపిక ఎక్కువ, తనని ఎంత మంది ఎంత అరిచినా కూడా చాలా ఓపిక్ గా ఉంటుంది అని చెప్పేసి. ఎట్లా వచ్చింది ఇంత చేంజ్? I see because I know after first week సూర్యకిరణ్ గారు ఎలిమినేట్ అయ్యారు, తర్వాత దీవితో ఒక మిస్అండర్స్టాండింగ్ అయింది. I tried 3-4 days. Second week తో she was like something else on weekend. అంటే I understood one thing, ఇక్కడ భాష చాలా పెద్ద ప్రాబ్లం. సో ఐ హ్యావ్ టు మేక్ ష్యూర్ ఐ డోంట్ మేక్ అ మిస్టేక్ అయింది తర్వాత ఎలా యునో సాల్వ్ చేయాలి ఇది కష్టం. సో ఐ హ్యావ్ టు మేక్ ష్యూర్ దట్ ఐ డోంట్ ఎండ్ అప్ విత్ సంథింగ్. ఇప్పుడు సో ఈవెన్ యునో ఎక్స్ట్రా ఎఫర్ట్ చేస్తే మిగతా వాళ్ళ ఏం ఆలోచిస్తానని తెలియదు. ఎవ్రీబడి థింగ్స్ యునో ప్లేయింగ్ గేమ్, బట్ నిజమనే ఎవ్రీబడి వాజ్ ప్లేయింగ్ గేమ్. ఐ వాజ్ ద ఓన్లీ పర్సన్ అట్ అలా జరిగింది. సో ప్రతిసారి వీకెండ్ ఐ వాజ్ లైక్ ఐ ఫీల్ ఓ you were talking about this atla news laga feeling vastundi telusu. So for me I was the person, I was being flow. I okkate strategy ante I don't want to have a unnecessary fight evartho uddu. That is the only thing. మా మమ్మ మా మాసి ఒకటి మాట చెప్పారు, సబ్సే మిల్జుల్ కే रहना और सबकी सेवा करना. ఓకే అంటే ఏమన్నారు ఫ్యామిలీ మెంబర్స్ అసలు తెలుగులో బిగ్ బాస్ ఇంట్లో 100 days ఉండాలి అని చెప్పేసి అన్నప్పుడు ఫ్యామిలీ నుంచి ఎట్లాంటి సపోర్ట్ వచ్చింది? So when I went back to Ahmedabad on first, I saw my sister 3.5 months she was running for my votes because tan Gujarat nunchi vote kavali. So I think I was getting support from 2 states. Ante of course 3 states, Telangana, Andhra plus Gujarat also. Ma sister andarki message chestundi, andarto phone teeskondi and phone you know vote chestundi. Poster, she was putting posters everywhere and all. I think she worked so hard. So naku okati fight ante I was fighting inside the house to survive. Then bite lo na kosam fight chestundi because itta troll ostundi. Ante బయట వచ్చిన తర్వాత చూసాను అంటే ట్రోలింగ్ ఎక్కువ అయింది, తన ట్రోల్ అయింది. సో ఐ థింక్ we both fought so much, you know. I was fighting inside. ఇది ఒక వీడియో చూసాను, మీరు బయటకి రాగానే మీ సిస్టర్ పరిగెత్తుకుంటూ వచ్చి మిమ్మల్ని హగ్ చేసుకోవడం. Yeah, because she got married. బాండింగ్ ని తెలియజేస్తా ఉంది. I think me and my sisters are very unique bond. Normal sister fight, they fight bad word ustundi ante I don't fight with my sister. I get angry on her, she never fight back. ante తన కోసం దీది చెప్పే విధానం ఫైనల్ అంటే డిసిజన్. సో నేను ఆ హౌస్ లో డిసిజన్ మేకర్, బట్ షీ రెస్పెక్ట్ మీ సో మచ్. అండ్ నేను 3 months తర్వాత నేను ఏం చేశాను, మై సిస్టర్ గ్రోన్ అప్ సో మచ్. షీ గాట్ మ్యారీడ్ ఆన్ 10 December. So I missed her wedding because I was in the house. Okay. And anta mundu telusa tanu marriage cheskobotundi? No, when she came in the house, I told her to get married because 10 December was the last date of Good Muhurtam. Okay. And tan fiance have to go back to Germany back. So oka paper kosam and all timing kavali. So I said if I'm not coming back before, so please pelli cheyandi. So she got married and
of course there are only 10 days left when Varun was going, so she has to spend time with the family. Okay. Tan family to time spend cheyali, so I went to see her and we just spent 4-5 hours. Okay. After 5 months I spent only 5 hours with my sister, so it Okay. custom, chala custom. ఓకే సో మోనా